దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు జూన్ 3, 2025. ఈ సంవత్సరంలో 154వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన 2వ దినవృత్తాంతములు 10, 11, 12 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుండి 38వ వచనం వరకు. మొదటిగా 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయము. రెహబామునకు పట్టాభిషేకం చేయుటకై ఇజ్రాయేలీలందరూ షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయెను. రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసం చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతని పిలిపించిరి. యరొబామును ఇజ్రాయేలు వారందరూ కూడి వచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా అతడు, మీరు 3 దినములు తాలి మరల నా యొద్దకు రండని చెప్పాను. కనుక జనులు వెళ్ళిపోయారు. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉండగా అతని సమక్షమును నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా వారు, నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడిన ఎడల వారు ఎప్పటికీ నీకు దాసులగుదురని అతనితో చెప్పారు. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయమని నన్ను అడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఏమి ఇవ్వాలని మీరు యోచింతురో చెప్పుడని వారిని అడగగా అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనేరు, నీ తండ్రి మా కాడిని బరువు చేశాను, నీవు దానిని చులకన చేయమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసిందేమనగా, నా చిటికిన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను కానీ నేను మీ కాడిని మరింత బరువు చేయదును. నా తండ్రి మిమ్మను చబుకులతో దండించను గాని నేను కొరడాలతో మిమ్మల్ని దండించదనని చెప్పము. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారం యరొబామును జనులందరూ 3వ దినమందు రెహబాము వద్దకు రాగా రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి యవ్వనస్తులు చెప్పిన ప్రకారం వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేశాను, నేను దానిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మల్ని చబుకులతో దండించను, నేను మిమ్మల్ని కొరడాలతో దండించదనని చెప్పాను. యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచున్నట్లు దేవుని నిర్ణయ ప్రకారం జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయాను. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులు, దావీదులో మాకు భాగమేది? యెషయి కుమారుని యందు మాకు స్వాస్థ్యం లేదు. ఇశ్రాయేలు వారలారా, మీ గుడారమునకు పోవుడి. దావీదు, నీ సంతతి వారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరం ఇచ్చి ఇశ్రాయేలు వారందరూ ఎవరి గుడారమునకు వారు వెళ్ళిపోయారు. అయితే యూదా పట్టణములలో కాపురముండు ఇశ్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేశాను. రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన హదోరమును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతన్ని చావగొట్టిరి. గనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలని త్వరపడి తన రథం ఎక్కెను. ఇశ్రాయేలు వారు ఇప్పటికీ దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడక ఉన్నారు. 2వ దినవృత్తాంతములు 11వ అధ్యాయం. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధం చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుకొనుటకును అతడు యూదా వారిలో నుండి బెన్యామీనీయులలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలులను 180,000 మందిని సమకూర్చగా దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు యూదా రాజును సొలొమోను కుమారుడు నగు రెహబాముతోనూ యూదాయందును బెన్యామీనీయుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము.
ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధం చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడే అని చెప్పాను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధం చేయుటమా అని వెళ్ళిపోయారు. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపు పురములను కట్టించాను. అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవ, బేత్సూరు, సోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరయీము, లాకీషు, అజేకా, జొరియా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారములను కట్టించి దుర్గములను బలపరిచి వాటిలో అధిపతుల నుంచి ఆహారమును, నూనెను, ద్రాక్షరసమును సమకూర్చాను. మరియు వాటిలో డాళ్లను, బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేశాను. యూదావారును బెన్యామీనీయులను అతని పక్షమునుండిరి. ఇశ్రాయేలు వారి మధ్య నుండి యాజకులను, లేవీయులను తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని వద్దకు వచ్చి చేరిరి. యరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను, స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి. యరొబాము బలిపీఠములకును, దెయ్యములకును, తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను. వారి చర్యలు అట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రముల యందు అంతటను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. దావీదును సొలొమోనును నడిచిన మార్గమందు 3 సంవత్సరములు వారు నడిచి యూదా రాజ్యమును బలపరిచి 3 సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి. రెహబాము దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయగు మహలతును, యెషై కుమారుడైన ఏలీయాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహం చేసుకొనెను. అతనికి యాషు, షెమర్యా, జహము అను కుమారులు కలిగిరి. పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తె అయిన మైకాను వివాహం చేసుకొనగా ఆమె అతనికి అబీయాను, అత్తయిని, జీజాను, షెలోమీతును కనెను. రెహబాము 18 మంది భార్యలను పెండ్లి చేసుకుని 60 మంది ఉపపత్నులను తెచ్చుకుని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కనెను. అయితే తన భార్యలందరికంటేను ఉపపత్నులందరికంటేను అబ్షాలోము కుమార్తె అయిన మైకాను అతడు ఎక్కువగా ప్రేమించాను. రెహబాము మైకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేయదలిచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతన్ని నియమించాను. అతడు మంచి మెలకువ గలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశముల్లోని ఆయా ప్రాకారపురములందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిళ్ళు చేశాను. 2వ దినవృత్తాంతములు 12వ అధ్యాయం. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. వారు యెహోవా ఎడల ద్రోహం చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన పీషకు 1200 రథములతోనూ 60,000 గుర్రపు రౌతులతోనూ యెరూషలేము మీదకి వచ్చాను. అతనితో కూడా ఐగుప్తు నుండి వచ్చిన లూబీయులు, సుక్కీయులు, కూషీయులు అనువారు లెక్కకు మించి ఉండిరి. అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకుని యెరూషలేము వరకు రాగా ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకును పీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మల్ని పీషకు చేతిలో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులను రాజును తమను తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమను తాము తగ్గించుకున్నట్టు యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. వారు తమను తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనం చేయక పీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులయ్యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులగుదురు. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకి వచ్చి
యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగర్లోని బొక్కసములన్నిటినీ దోచుకుని సొలొమోను చేయించిన బంగారపు డాళ్ళను తీసుకుని పోయాను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్ళను చేయించి వాటిని రాజనగర్ యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించాను. రాజు యెహోవా మందిరంలోనికి ప్రవేశించినప్పుడెల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తర్వాత వాటిని మరలా గదిలో ఉంచుచూ వచ్చరి. అతడు తన్ను తాను తగ్గించుకున్నందున యెహోవా అతన్ని బొత్తిగా నిర్మూలం చేయక యూదావారు కొంత మట్టుకు మంచితనం అనుసరించుట చూచి తన కోపం అతని మీద నుండి త్రిప్పుకొనెను. రాజైన రెహబాము యెరూషలేము నందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలన ఆరంభించినప్పుడు 41 సంవత్సరముల ఈడుగల వాడై ఉండెను. తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేము నందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు. అతడు తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాను. రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళి అందును రాయబడి ఉన్నది. రెహబామునకును యరొబామునకును యుద్ధము ఎడతెగక జరిగెను. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజా అయ్యెను. క్రొత్త నిబంధన యోహాను సువార్త 13వ అధ్యాయము 18 నుండి 38 వరకు. మిమ్మునందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనం నెరవేరుటకై ఇలాగ జరుగును. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకునివాడగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకునివాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగ చెప్పానో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనిచుండగా ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొనిచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పారో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించాను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగూ చెప్పాను అది భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికిని తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకుని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలం మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదకుదురు. నేను ఎక్కడికి వెళ్ళదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అనెను. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయన అడగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, నీ కొరకు నా ప్రాణం పెట్టుదునని ఆయనతో చెప్పగా యేసు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరుగునని నీవు ముమ్మారు చెప్పకముందు కోడు కూయదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.